వెనకడికి ఒక సామెత ఉండేది, తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను. కర్ణాటక కాంగ్రెస్ ఫ్రీ బస్ పథకాన్ని చూసి తెలంగాణ కాంగ్రెస్ కూడా ఫ్రీ బస్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన 6 హామీలలో ఫ్రీ బస్ కూడా ఒక పథకం. మిగతా 5 దేవుడికి ఎరుగు, కానీ ఈ ఇచ్చిన ఒక్క పథకం కూడా ఇప్పుడు ఆపేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. పథకం అమలు చేసిన 2వ రోజే ఈ పథకానికి చాలా వ్యతిరేకత వచ్చింది. పెట్టింది లేడీస్ కోసమైనా లేడీసే దీన్ని వ్యతిరేకించారు. మరి మగవారి పరిస్థితి ఏంటిది? టికెట్ తీసుకొని కూడా నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎలక్షన్స్ ముందు ఫ్రీ బస్ పథకాన్ని పెట్టి లేడీస్ ఓట్ల కోసం ఆశ చూపారు. మరి 2 సంవత్సరాలు అయిపోయిందని, ఇప్పుడు అవసరం తీరిందని ఈ బస్సు పథకాన్ని ఆపేస్తున్నారా? ఈ బస్సు పథకం ఇలా ఉంచితే పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ హిందూ దేవాలయాల గురించి ఆలోచిస్తుంటే సొంత రాష్ట్రమైన ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతిసారి గత ప్రభుత్వం ఏం చేయలేదన్న మాట వస్తుందే తప్ప, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇది తెలంగాణ ప్రజలకు చాలా సిగ్గుచేటు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.